తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోను సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంటున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. 2013లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0తో తన ఆరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషలో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచి ఇక శోభిత ధూళిపాల లైఫ్ లైన్లోకి వచ్చేసింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితతో రిలేషన్ మెయింటైన్ చేశాడు చైతు. ఇదే క్రమంలో డిసెంబర్ 4వ తేదీన వీరి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలలో బిజీ అయిపోయింది శోభిత. ఇది ఇలా ఉంటే శోభిత ధూళిపాల తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్టులో ఏఎన్ఆర్ గురించి ప్రధాని మోదీ మాట్లాడిన ఫోటోస్ షేర్ చేస్తూ గౌరవనీయులైన మోదీ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి కళా నైపుణ్యం మరియు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కొరకు వారి కృషికి అభినందనలు. మీ వంటి గొప్ప నాయకుడి నుండి పొందడం మా అదృష్టం. హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ నమస్కారం చేస్తున్న ఒక ఎంఓజీని తన పోస్ట్ కు జత చేసింది. ఏఎన్ఆర్ గురించి మోదీ మాట్లాడడంపై పోస్ట్ చేసి అక్కినేని ఫ్యాన్స్ కు సైతం ఆశ్చర్యపరిచింది. శోభితా ధూళిపాల చేసిన పోస్టును చూసిన నాగచైతన్య లైక్ కొట్టడమే కాకుండా రీపోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఇప్పటి నుంచి అక్కినేని కోడలుగా మంచి పేరు తెచ్చుకోవడానికి బాగానే ట్రై చేస్తుంది అంటూ శోభితా ధూళిపాల గురించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.